హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఈరోజు మనము కమ్మగా ఎంతో రుచిగా ఉండే మునగాకు కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. రైస్లోకి టిఫిన్స్లోకి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూడాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ పచ్చడికి కావాల్సింది ఒక కప్పు నిండుగా మునగాకు తీసుకోవాలి, ఒక కప్పు నిండుగా కరివేపాకుని తీసుకోవాలి. రెండు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, నువ్వుపప్పు తీసుకోవాలి. పులుపుకి కొంచెం చింతపండు తీసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని దాంట్లో మినపప్పు, ధనియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నిండుగా జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకుని ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మీ కారానికి ఎంత పడుతుందో అంత వేసి వేయించుకోవాలి. చివరి స్టవ్ ఆఫ్ చేసే ముందర కొంచెం నువ్వుపప్పు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారనివ్వాలండి. ఈ చల్లారలోపు మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ నిండుగా నూనె వేసుకుని కడిగి ఆరబెట్టుకుని కరివేపాకును వేసి వేయించుకోవాలి. అలానే కొంచెం మునగాకును కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు మునగాకు వేసి చేసుకున్న పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఈలోగా చింతపండులో కొంచెం నీళ్లు పోసుకుని స్టవ్ పైన పెట్టుకుని 2 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. ఈ పచ్చడి అయితే ఒక 10 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. చల్లారిన పోపు సామాన్లన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడిలో కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుందండి. బెల్లం ముక్క, నానబెట్టిన చింతపండు వేసి మరలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న కరివేపాకు, మునగాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు వాటర్ ఉంది కదా, ఆ వాటరే వేసుకోవాలండి. చల్లటి నీళ్ళు వేసుకుంటే కనుక ఒక 10 రోజుల పాటు నిల్వ ఉండదండి. ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే కనుక 10 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలండి. కట్ చేసి పెట్టుకుని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నిండుగా పసుపు వేసుకోవాలి. ఈ పోపు సామాన్లని చక్కగా బాగా వేగనివ్వాలండి. ఇది వేగిన తర్వాత ఈ పచ్చడిలో కొంచెం ఇంగు పొడి వేసుకోవాలి. ఇంగు పొడి వేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మనం బరకగా మిక్సీ పెట్టుకున్న పచ్చడిని కూడా వేసి ఈ పోపు సామాన్లో బాగా కలుపుకోవాలండి. పచ్చడి ఇలాగ బాగా కలిపిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, కమ్మగా కొంచెం తీయగా ఎంతో రుచిగా ఉండే మునగాకు కరివేపాకు పచ్చడిని చూశారు కదా, చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి, టిఫిన్స్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మునగాకు కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. కళ్ళకి, జుట్టు ఎదుగుదలకి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ మునగాకు కరివేపాకుతో పచ్చడి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ మునగాకు, కరివేపాకు, నువ్వుపప్పు వేయడం వల్ల ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.